వాస్తు ఒక కారణమేనా అన్నారు, అది బాగుంది. వాస్తే పూర్తి కారణం కాకపోవచ్చు. ఎన్నో కారణాల చేత ఒక వ్యాపారం నష్టానికి గురవుతుంది. కేవలం వాస్తు ఒకటే కాదు, ఇంకా అనేక రకాలు ఉంటాయి అందులో. కానీ విచిత్రం ఏమిటంటే అనేక రకాలైనటువంటి నెగటివ్ స్థితులకి వాస్తు దోషం కారణమవుతుంది. ఎక్కడైతే మనం కూర్చొని ఒక ఆలోచన చేస్తామో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు జనరల్లీ వీ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లేనప్పుడు మన ఆలోచనలు మనకు తెలియకుండానే ఒక సంక్లిష్టంగా తయారవటమో లేదా నెగిటివ్గా ఆలోచించటమో జరుగుతూ ఉంటుంది. వాస్తు బాగున్న దగ్గర ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ దండిగా ఉంటాయి కాబట్టి వీళ్ళ ఆలోచన తీరు పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్ని పట్టుకునేలాగా ఉంటాయి. ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్న దగ్గర ఆలోచిస్తూ ఉంటే నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి, నెగటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే వాస్తు బాగుండటం బాగలేకపోవటం అంటాం. వాస్తు బాగున్న దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంటాయి, వాస్తు బాగలేని దగ్గర నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది గుర్తు చేసుకుని మన ఒక ఆలోచన ఎట్లా సాగుతుంది, ఎందుకు నష్టాలు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది.